దిస్ ఈజ్ డాక్టర్ సునీల్ కిషోర్, ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్, ఉషా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఒంగోలు. ఈరోజు మనం హైడ్రా ఫేషియల్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీకు కనిపిస్తుంది ఇదే హైడ్రా ఫేషియల్ మిషన్ అనమాట. దీంట్లో చాలా రకరకాలైనటువంటి ప్రోబ్స్ ఉంటాయి. బేసిక్గా ఈ హైడ్రా ఫేషియల్ ఏం చేస్తుందంటే ట్యాన్ రిమూవ్ చేస్తుంది. ఫైన్ లైన్స్ కానీ, రింకిల్స్ కానీ, లేకుంటే స్కిన్ బ్రైట్నింగ్ కానీ, వైట్నింగ్ కానీ పనికొస్తుంది అనమాట. సో ఫస్ట్ ప్రోబ్ ఏంటంటే దీన్ని స్క్రబ్బర్ అంటారు. ఇదేంటంటే నెగిటివ్ ప్రెషర్ యూస్ చేసుకొని మన స్కిన్లో సూపర్ఫిషియల్ లేయర్స్లో ఉన్నటువంటి డర్ట్ని అదంతా రిమూవ్ చేస్తుంది. ఫేస్ గ్లోయింగ్కి కానీ, లేదంటే బ్రైట్నింగ్, స్కిన్ వైట్నింగ్కి పనికొస్తుంది అనమాట. సెకండ్ మిషన్ ఏంటంటే ఇది అల్ట్రాసౌండ్ అంటారు. దీంతో మనం జెల్లీ వేసుకొని ఫేస్ మీద మసాజ్ లాగా చేస్తాం అనమాట. దీనివల్ల మజిల్స్ అన్ని యాక్టివేట్ అయ్యి మజిల్ టోన్ ఇంక్రీజ్ అవుతుంది. మజిల్ టోన్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏంటంటే మోర్ యూత్ఫుల్నెస్ అపీరెన్స్ మనకి కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ప్రోబ్తో మనం ఏం చేస్తామంటే బ్లాక్ హెడ్స్ కానీ, వైట్ హెడ్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని రిమూవ్ చేయడానికి ఈ ప్రోబ్ ఉపయోగపడుతుంది. సో ఇది ఏంటంటే నెక్స్ట్ వన్ ఈజ్ కూలెంట్ అంటారు ఇది. సో ఈ ప్రొసీజర్స్ చేసేటప్పుడు పేషెంట్ ఫేస్ కొంచెం సూతనింగ్గా, కొంచెం రిలాక్సింగ్గా ఉండడానికి మనం ఈ కూలెంట్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇది ఆర్ఎఫ్ ప్రోబ్ అంటారు. దీనివల్ల ఏంటంటే మనం జెల్లీ వేసుకొని ఫేస్ మీద బాగా మసాజ్ చేసినప్పుడు అంటే మజిల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట. మజిల్ సూతనింగు, తర్వాత స్కిన్ టైట్నింగు, యూత్ఫుల్నెస్ అపీరెన్స్కి ఇది పనికి వస్తుంది అనమాట. సో లాస్ట్ వన్ ఏంటంటే ఇది స్ప్రేయర్ అనమాట. ఇది రిలాక్సెంట్ అనమాట. లాస్ట్లో మనం ఏదైనా దీంట్లో విటమిన్ సి సొల్యూషన్ కానీ, ఏదైనా ఫేషియల్ సీరం కానీ తీసుకొని పేషెంట్ ఫేస్ మీద స్ప్రే చేయడానికి పనికి వస్తుంది అనమాట. అట్లాగే ఇట్ యాక్ట్స్ యాజ్ రిలాక్సెంట్ అనమాట. సో ఇది హైడ్రా ఫేషియల్ ఏంటంటే కెమికల్ ఫ్రీ అండి. దీంట్లో కెమికల్స్ ఏం వాడము. సో ఇది అబ్సల్యూట్లీ సేఫ్ ప్రొసీజరు. ఇట్ విల్ టేక్ అరౌండ్ 20 to 30 minutes ఫర్ ఈచ్ ప్రొసీజర్ అండ్ వీ విల్ రికమెండ్ దిస్ వన్ ఫర్ ఎవరీ 2 to 3 weeks అండి. ఇది ఖచ్చితంగా మగవారు, ఆడవారు ఇద్దరు యూస్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వీఆర్ డూయింగ్ అట్ రీజనబుల్ ప్రైస్. సో ప్లీజ్ కన్సల్ట్ us. థ్యాంక్ యూ వెరీ మచ్.